ఇవాల్టి మన గెస్ట్ హీస్ వెరీ ఫేమస్లీ నోన్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాజ్ ఆస్క్ మీ ఎనీథింగ్ మిస్టర్ CEO అని. మీరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మీ జేబులో $20 ఉన్నాయండి. అండ్ టుడే యు ఆర్ అ మల్టీ మిలియనీర్. బ్యాక్ ఇన్ దోస్ డేస్ 1998లో US అనేది ఒక బ్లాక్ బాక్స్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పేమెంట్ ప్లాన్ ఫర్ ఫీస్. ఫస్ట్ థింగ్ మనం హెల్ప్ అడిగేటప్పుడు ఫస్ట్ సిగ్గుండదు. ఏరా వాళ్ళు తెలుసా మీకంటే వాడు నార్త్ ఇండియన్ వీళ్ళు సౌత్ ఇండియన్ డిఫరెన్స్ వచ్చింది. మీకు ఫేక్ రెజ్యూమేస్ పంపించడం కానీ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కానీ మెనీ టైమ్స్ జరిగాయి. ఎక్స్క్యూజ్ మీ సార్ యు ఆర్ బీయింగ్ రూడ్, యూ వుడ్ నాట్ స్టాప్. ఇప్పుడు చిరంజీవి కొడుకు హలో అగైన్, నేను మీ డాలస్ నాగేశ్వరరావు అండ్ దిస్ ఇస్ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ డీటాక్స్ విత్ DNR. ఇవాల్టి మన గెస్ట్ హీస్ వెరీ ఫేమస్లీ నోన్ ఆన్ లింక్డ్ఇన్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాజ్ ఆస్క్ మీ ఎనీథింగ్ మిస్టర్ CEO అని. హీఈస్ ది ఫౌండర్ మెంబర్ ఆఫ్ కోమిట్లా ట్రావెల్స్, యాత్రాజీని, లిమిట్లెస్ ట్రావెల్స్. ఆయన ఆస్క్ మీ ఎనీథింగ్ అని చాలా క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. వీ థాట్ వై డోంట్ వీ ఆస్క్ హిమ్ థింగ్స్. ఆర్ వెరీ ఓన్ రెనిల్ కోమిట్లా గారు ఇక్కడ. సార్, వెల్కమ్ టు అవర్ డీటాక్స్ విత్ DNR. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ DNR. అంటే నేను ఎప్పుడు చూస్తా ఉంటాను సార్ మిమ్మల్ని. లైక్ ఐ కీప్ ఫాలోయింగ్ యువర్ పేజ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్యూట్ యువర్ పేషెన్స్. మీరు ఇప్పుడున్న కరెంట్ క్వశ్చన్ 295 299 finished yesterday. Today is the 300th question. Today's 300 questions. Nice. అసలు లైక్ బిఫోర్ యూ ఆన్సర్ ఎనీ అదర్ క్వశ్చన్స్ ఆఫ్ మైన్, ఐ వాంటెడ్ టు నో అసలు మీ జర్నీ మేము కొంచెం రీసెర్చ్ చేసాం సార్. మాకు తెలిసింది ఏంటంటే మీరు యూఎస్లో ల్యాండ్ అయిన రోజు మీరు ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు మీ జేబులో $20 ఉన్నాయంట. అండ్ టుడే యు ఆర్ అ మల్టీ మిలియనీర్. అండ్ మీ కంపెనీ పేరు కూడా నాకు నోరు తిరగట్లేదు టు బి ఆనెస్ట్. బట్ యా, లైక్ హౌ డిడ్ ఫీల్ దట్ సార్, లైక్ ఫ్రమ్ దేర్ టు హియర్? Feels good. It's quite a journey. Okay. Coming to US with $20 అంటే just like all these viewers, many of the master students ఈ కంట్రీలోకి వచ్చేది, most of us come with nothing. Yeah. Right? This country gave us everything. Most of us, at least నాకైతే 100% the country gave me back more than what probably I deserve. So the feeling అంటారా, back in those days 1998లో US అనేది ఒక బ్లాక్ బాక్స్. మేము యూనివర్సిటీస్కి అప్లై చేసేటప్పుడు లెటర్స్ రాసేవాళ్ళం యూనివర్సిటీస్కి. సో పోస్ట్ కార్డ్ అయితే చీపర్. పోస్ట్ కార్డ్లో రాసేవాళ్ళం ప్లీజ్ సెండ్ అప్లికేషన్ అని. సో వాళ్ళు ఫ్రీగా అప్లికేషన్స్ పంపించేవాళ్ళు. ఆ వచ్చిన అప్లికేషన్స్ని మనం ఫిల్ చేసి ఫీజు పెట్టి పంపించాలి. సో అటువంటి ఎరా నుంచి టుడే ఈజ్ ఎవ్రీథింగ్ ఈజ్ సో కూల్. యూ జస్ట్ హ్యావ్ టు గో టు వన్ వెబ్సైట్ యువర్ university.edu, దెన్ యూ గెట్ ఎవ్రీథింగ్. రైట్? సో $20 వచ్చి జీవితం అయితే చాలా నేర్పించింది. ఎందుకంటే ఫీజు ఎక్స్ అమౌంట్ ఫీజు ఉంది. ఇండియాలో ఫ్లైట్ ఎక్కే రోజు RA లేదు, TA లేదు, ఏం లేదు. ఓకే. సో మా ఎవరో నా సీనియర్ ఎవరో యూఎస్కి వచ్చే వాళ్ళు చెప్పారు, వచ్చి MS జాయిన్ అయిన తర్వాత RAకి రీసెర్చ్ అసిస్టెంట్షిప్కి టీఏకి అప్లై చేస్తే యూ విల్ హ్యావ్ ఆప్షన్స్ అని. వచ్చి అప్లై చేసినప్పుడు దెర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ వీ లెర్న్డ్. ఇప్పటికి కూడా చాలా ఆప్షన్స్ తెలియని వాళ్ళకి ఇది ఒక టిప్. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ పేమెంట్ ప్లాన్ ఫర్ ఫీస్. ఓకే. ఈ పేమెంట్ ప్లాన్ చాలా మందికి తెలియదు. మనం ఇండియా నుంచి వచ్చినప్పుడు ఏంటంటే మనం ఫుల్ ఫినాన్షియల్ చూపిస్తాం కాబట్టి మనకి ఎబిలిటీ ఉందని యూ ఆర్ సపోజ్ టు పే ఎవ్రీథింగ్. బట్ వన్స్ యూ ఆర్ ఇన్సైడ్ ది యూనివర్సిటీ యూ ఆర్ సేమ్ యాజ్ ఎనీ అదర్ సిటిజన్. సో మనం Day 1 అన్నా కట్టొచ్చు, లేదా డ్యూరింగ్ ద హోల్ సెమిస్టర్ యూ క్యాన్ ప్లే ఇన్ ఇన్స్టాల్మెంట్స్. సో నాకు అది వచ్చిన ఫస్ట్ వీక్లో తెలుసుకున్న టెక్నిక్ అన్నాను, రియాలిటీ దట్ ఐ లెర్న్డ్. సో నాకు వచ్చిన ఆన్ క్యాంపస్ జాబ్ కావచ్చు, సో వాటిల్తోటి మనం ఎర్న్ చేసే మనీలోంచి ఫీజు ఎలా కట్టాలో నేర్చుకున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, క్రెడిట్ కార్డ్. లైఫ్లో ఫస్ట్ టైం మనకి ఇప్పుడు ఎలా ఉంది అంటే, ఇప్పుడు కొద్దిగా ఎక్కువ మంది అయిపోయి క్రెడిట్ కార్డ్ కొద్దిగా స్లోగా వస్తుంది రిలేటివ్లీ. మా అప్పుడు యూఎస్లో ఎంటర్ అయినప్పుడు క్రెడిట్ కార్డ్ అయితే మాత్రం ఈజీగా వచ్చేది. $500. దట్స్ ద లిమిట్. ఎవ్రీ స్టూడెంట్కి 500. పేరు గుర్తుందా సార్ అది? సిటీ కార్డ్. ఐ నెవర్ ఫర్గెట్ వాళ్ళు ఇచ్చిన కార్డు. సిటీ ఇచ్చిన ఫస్ట్ $500 ఇచ్చి దాంట్లో మనకి ఆ క్రెడిట్ కార్డ్ వాడొచ్చు ఫీజు కని తెలుసుకున్నాం. సో క్రెడిట్ కార్డ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్లో 500 కట్టేస్తే యూ ఆర్ గుడ్. దెన్ యూ హ్యావ్ అనదర్ 45 days టు ఫిగర్ అవుట్ హౌ టు పే ద ఫీ. నైస్. సో దట్ ఈస్ హౌ వీ స్టార్టెడ్ అవర్ లైఫ్ ఇన్ US. అప్పట్లో లింక్డ్ఇన్లు లేవు, మీకు సోషల్ మీడియా అకౌంట్స్ లేవు, అసలు సోషల్ మీడియానే లేదు టు బీ ఫ్రాంక్. సో అప్పట్లో ఆ రిఫరెన్స్ సిస్టమ్స్కి ఇప్పుడు మీరు చూస్తున్న లింక్డ్ఇన్ అనే ప్లాట్ఫామ్ కానీ, నాట్ జస్ట్ లింక్డ్ఇన్, లైక్ ఇండీడ్ కానీ అవి కానీ, దిస్ అ లాట్ ఆఫ్ లిటరలీ మా యూనివర్సిటీ నాకు దే టాట్ మీ అబౌట్ నెట్వర్కింగ్ ఎలా చేయాలని ఒకటి నేర్పించారు నాకు. ఎవ్రీ మండే 1 hour క్లాస్ ఉండేది. అప్పట్లో మీకు అవన్నీ ఉండేవి కావనుకుంటా. సో సిమిలర్ ఆస్పెక్ట్లో లేవు ఏది లింక్డ్ఇన్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్లో. బట్ స్కూల్లో గ్రూప్స్ ఉండేవి.
సో యూ విల్ హ్యావ్ వేరియస్ గ్రూప్స్, అంటే యూ కెన్ కాల్ ఇట్ ఆల్ఫా గ్రూప్, వాట్ ఎవర్ ఆల్ఫా కప్ప వాట్ అలా, అంటే ఏదేదో గ్రూప్స్ ఉండేది. మా అప్పుడు ఇండియన్ స్టూడెంట్ కమ్యూనిటీ చాలా టైట్ ఉండేది. దట్ ఈస్ అ బిగ్గర్ స్ట్రెంగ్త్ దాన్ ఎనీథింగ్ ఎల్స్. మా సూపర్ సీనియర్ 5 years ముందు పాస్ అవుట్ అయిన వాళ్ళు కూడా మాకు ఐడియా ఉండేవాళ్ళు. అంటే పలానా ఆయన వెళ్ళాడు, ఆయన మైక్రోసాఫ్ట్లో ఉన్నాడు, సో మనం అతనికి రీచ్ అవుట్ అయితే ఒక హెల్ప్ చేస్తాడు అని ఒక ధైర్యం ఉండేది. సో దానికి క్రెడిట్ టు ఆల్ మై సూపర్ సీనియర్స్. సో దానివల్ల నేను బెనిఫిట్ అయినా లేదంటే నేను అవ్వలేదు, కానీ మా గ్రూప్లో చాలామంది బెనిఫిట్ అయ్యారు. సో అలా అంటే ఎప్పుడైతే మనకి జాబ్ సెర్చ్ మెకానిజమ్స్ వీక్ అవుతాయో, నెట్వర్కింగ్, హ్యూమన్ నెట్వర్కింగ్ ఈజ్ పవర్ఫుల్. సో మేము అంటే అనే లైటర్ నోట్, టెంపుల్కి వెళ్తే టెంపుల్ ఎవరైనా ఇండియన్ అంటే మన తెలుగు ఇప్పుడు నేను తెలుగు మాట్లాడుతున్నాను కాబట్టి ఇంకొక తెలుగు మాట్లాడే వాళ్ళు కనపడంగానే నమస్తే అన్న బాగున్నావా అనేవాళ్ళం. అంటే అలా అలా అల్లుకుపోయేవాళ్ళం. సో గ్రాసరీ స్టోర్కి వెళ్ళి నాకు ఇంకా గుర్తుంది, చెన్నారెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు నాకు ఇప్పటికీ, నాకంటే సీనియరు. అండ్ మా స్కూల్లో చదవలేదు, బయట నుంచి. నేను గుడిలో పరిచయం అయ్యాడు చెన్నారెడ్డి, ఇప్పటికీ నాకు ఫ్రెండ్. 30 years అయిపోతుంది. సో అలా పరిచయమైన ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నారో వాళ్ళని రిక్వెస్ట్ చేసేవాళ్ళం, అన్న కొద్దిగా రెఫర్ చేయవా మీ కంపెనీలో మమ్మల్ని. సో చేసేవాళ్ళు వెరీ గుడ్. అంటే అందరూ చేస్తారా ఇప్పుడు ఈ కాలం చేయడం లేదని చాలామంది నన్ను ఈ క్వశ్చన్స్ అడుగున్నారు. మీ అప్పుడు లక్కీ అప్పుడు చేసేవాళ్ళు అంటే, లక్కీ అనే దానికంటే కూడా ఫస్ట్ థింగ్ మనం హెల్ప్ అడిగేటప్పుడు ఫస్ట్ సిగ్గుండకూడదు ముందు. రైట్, యూ షుడ్ మీట్ పీపుల్, మోర్ పీపుల్ అండ్ మోర్ పీపుల్. సార్ మీరు చెప్తుంటే ఇట్ వాస్ ఆల్ అబౌట్ మైండ్ సెట్ అనుకుంటా సార్. బికాస్ ఒకప్పుడు మీరు చెప్పే మైండ్ సెట్ ఎలా ఉండింది అంటే, టు లైక్ మీరు ప్రొఫెసర్స్ అంటున్నారు, అమెరికన్ కమ్యూనిటీ అంటున్నారు, మన అలుమ్నై అంటున్నారు, ఆర్ సీనియర్స్ ఆర్ పీపుల్ యూ మీట్ అవుట్ సైడ్. ఇప్పుడు వచ్చేవాళ్ళు దే ఆర్ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ ద ఈజీ థింగ్స్. అంటే ఒక్కటి నా అబ్జర్వేషన్, ఓకే, బికాజ్ ఐఎమ్ నాట్ స్టడీయింగ్ దీస్ డేస్, నాట్ ఇన్ ద యూనివర్సిటీ. వాట్ ఐ అబ్జర్వ్, ఐ టెల్ యూ, ఇప్పుడు మనుషులు పెరిగిపోయారు. ఓకే, మా అప్పుడు యూనివర్సిటీలో, యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కేరళైనా నా 1 year సీనియర్స్ మేము కలిపి 44 kids, 45. సో వీ వుడ్ నో ఎవ్రీ వన్ బై నేమ్. ఓకే, ఒక 10 years అవుతుంది మళ్ళీ వెళ్ళాను యూనివర్సిటీకి, అప్పుడు 200 ఉన్నారు. 200 వచ్చేసరికి ఏరా వాళ్ళు తెలుసా మీకంటే వాడు నార్త్ ఇండియను, వీడు సౌత్ ఇండియను. సో డిఫరెన్స్ వచ్చింది. అంటే అలాగే మొన్న లాస్ట్ ఇయర్ నేను చాలామందిని హైర్ చేశాను, న్యూ గ్రాడ్స్ని. యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ అట్ డెంటన్ అనుకుంటాను. 1200 kids. In which way you will know kids is impossible. Then it becomes a very subgroup of మీ ఊరు నుంచా లేదా మీ 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 అపార్ట్మెంట్ రూమ్మేటా, ఆ స్టేజ్కి వచ్చేస్తుంది. ఆ స్టేజ్కి వచ్చినప్పుడు నెట్వర్కింగ్ బికమ్స్ లిటిల్ టఫర్. ఐ హైడ్ అబౌట్ 12 kids లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో. ఐ హైడ్ ఫ్రమ్ సౌత్ కెరళైనా, ఐ హైడ్ ఫ్రమ్ బఫలో, టెక్సస్, మెనీ కిడ్స్, కాలిఫోర్నియా, యుఎస్సి నుంచి హైర్ చేశాము. స్టిల్ కిడ్స్ ఆర్ జస్ట్ లైక్ అజ్ అంటే ఏంటంటే 25-27 క్రితం మా మైండ్ సెట్ ఎలా ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొఫెసర్ దగ్గర బాగా కష్టపడేది, రీసెర్చ్ ఓరియంటెడ్ మైండ్ సెట్, ఎలా అన్నా 4 రావాలి, జాబ్ రావాలి, ఇంపార్టెంట్. అంటే మీకు ఫేక్ రెజ్యూమేస్ పంపించడం కానీ, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కానీ. సో మెనీ టైమ్స్ జరిగాయి మనకి. అంటే నేను కంపెనీ స్టార్ట్ చేసి, సాఫ్ట్వేర్ సర్వీసెస్ కంపెనీ స్టార్ట్ చేసి 17 years ఇయర్కి. స్టార్టింగ్లో పెద్ద చూడలేదు కానీ, అంటే అవర్ కంపెనీ వాజ్ మోర్ రివాల్వింగ్ అరౌండ్ ఆఫ్ షోర్ డెవలప్మెంట్ వర్సెస్ ఆన్ సైట్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ డిడ్ హ్యావ్ ఆన్ సైట్. బట్ ఫేక్ రెజ్యూమేస్ ఇన్ లాస్ట్ 5 years చాలా హై అయిపోయాయి. ఓకే, బట్ ఇన్ సర్టన్ స్కిల్స్, లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యు ఆర్ డెవలపింగ్ ఏ ప్రోడక్ట్ which requires strong foundation skills, fake resumes are literally to zero. Okay, that means let's say if it is about a network stack, C programming that requires you to write a protocol or to maintain a protocol, impossible. Now, even fake guys don't know how to fake those resumes and send because they cannot defend it, right? Fake resumes are more in peripheral jobs or in ERP CRM world. Okay, those implementations lo fake resumes aithe unnai. Maaku peripheral jobs lo like Python programming or any kind of peripheral jobs, so test automation, దాంట్లో ఫేక్ రెజ్యూమేస్ చాలా వచ్చాయి. బట్ ఇట్స్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై. పీపుల్ థింక్ నో వన్ వాచెస్ దెమ్. అంటే మనకి తెలుగులో ఒక సామెత ఉంది, పిల్లి పాలు దాత ఎవరు చూడరు అని. కానీ బట్ పీపుల్ ఆర్ స్మార్టర్ దాన్ అస్, రైట్? దెర్ ఈస్ ఆల్వేస్ వెన్ యూ ఆర్ టాకింగ్ టు మీ, ఇఫ్ ఐ ఎస్టిమేట్ దట్ యూ ఆర్ నాట్ స్మార్టర్ దాన్ మీ, దెన్ ఐ ఆమ్ డమ్, రైట్? దెర్ ఈస్ సమ్ ఎలిమెంట్ ఆఫ్ ఇట్ విచ్ వేర్ యూ ఆర్ స్మార్టర్ దాన్ మీ. అలా మనం ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి ఐడియా ఉంటుంది. Need of the hour, people overlooked it. So there is mistake from both sides. దాని తర్వాత తీగలాగితే డొంక కదిలినట్టు అందరు వస్తారు. సో ఎక్కడ స్టార్ట్ అయి ఉంటుంది ఇది తప్పు అకార్డింగ్ టు యూ? Faster way to settle, okay,
అండ్ హ్యూమన్ గ్రీడ్. ఈరోజు నేను ఐ కెన్ ప్రౌడ్లీ సే ఇన్ 17 years, every time a fake resume popped into Terralogic, we caught it. How? When my HR can catch this, every HR is smart enough. I am not, I have not reinvented a great company that I can be super proud of. It's just another software services company. When we are capable, that means everyone else is capable. Yeah. సో ఇలాంటి సిచ్యుయేషన్లో ఇట్స్ అన్ ఎకోసిస్టమ్ ప్రాబ్లం. ఐ థింక్ ఫర్ ది ఈ ఫ్యాగ్ ఎండ్లో ఉండే స్టూడెంట్కి అది నీడ్, ఇదంతా చేసే వాళ్ళకి గ్రీడ్. I 200% accept that human greed on primarily the middleman and the end company. మీరు చెప్పినట్టు need with a small element of greed is turning into greed. Yeah. Okay? Yeah. I sincerely say యంగర్ కిడ్స్కి మన పిల్లలు, నేను ఇలా మన పిల్లలు అంటే చాలామంది నాకు పోస్ట్ చేశారు, నువ్వేమైనా దేవుడు బిడ్డవా అని అడిగారు నన్ను జోక్గా. అంటే అనే లైటర్ నోట్, ఐ బిలీవ్ ఇన్ ఆల్ గాడ్స్, ఐ అబ్సల్యూట్. అంటే మన అని ఎందుకంటే అంటే నేను అన్ఫార్చునేట్లీ నేను ఇయర్ 50 అండ్ వెన్ ఐ లుక్ అరౌండ్ ఆల్ దీస్ కిడ్స్ ఆర్ లైక్ మై డాటర్ ఏజ్. సో రైట్, అండ్ ఐ రియల్లీ వాంట్ ఎవ్రీ కిడ్ టు బీ సక్సెస్ఫుల్, బట్ వై నాట్ బీ సక్సెస్ఫుల్ ఇన్ ఏ బెటర్ వే? ఇప్పుడు నేను రోజు ఈ క్వశ్చన్ అడుగుతాను, నాకు ఎవరైనా పిల్లలు కనపడినప్పుడు నా డాటర్కి అయితే రాంగ్ వే తీసుకోమని అడ్వైస్ చేస్తాను, చేయను కదా. రైట్, నా బిడ్డ వేరు, మన పక్కింటి వాళ్ళ బిడ్డ డిఫరెంట్ అనుకునే థాట్ ప్రాసెస్ రాంగ్ అనేది నా ఫీలింగ్. సో సార్, మీరు ఐ వాంటెడ్ టు ఆస్క్, మీరు యూ సెడ్ 150 people you have hired in the US and less than 10 or 7 or 8 are there కదా. సో did you ever even think of, I'm not trying to put you in a fix and you can skip this question if you don't want to, ఇక్కడ ఆ నెంబర్ ఎందుకు, ఇమిగ్రెంట్స్ నెంబర్ ఎందుకు పెంచలేకపోయారు మీ కంపెనీలో? సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ టు ఇట్. సాఫ్ట్వేర్ సర్వీసెస్ సెగ్మెంట్లో without breaking laws, hiring more immigrants is very tough. Very tough. If I am a Cisco or if I am a Google, it's very easy because I get to call the shots as a product development company. Okay? I can hire where the talent is. Means talent can be a US citizen or an immigrant, it doesn't matter. As long as I get the brain, I hire. Okay. Okay? Yeah. Being a services company, I am at a receiving end. I cannot decide. Let's say my customer is X. X will tell me you need to have at least 3 to 5 years of experience, otherwise no entry. And a barrier ni I can convince sometimes, but not all the times. Yeah. There are many times we did in the 17 years. Elaga customer convince chesevallam. Hey, this Wichita, one of the universities, Wichita for example, we work with one of the top NEMs in the world. Wichita produces the best networking talent. Used to be the best networking talent ante especially support engineers. Wichita used to be the university. Very, very simple, small university, but great talent. అక్కడి నుంచి మేము చాలా మందిని హైర్ చేసాం. ఓకే, విత్ ఎ మైండ్ సెట్ దట్ వీళ్ళని హైర్ చేస్తాము, వీళ్ళకి ఒక బ్రేక్ ఇద్దాము. నేను వెళ్ళి పర్సనల్లీ కన్విన్స్ చేసేవాడిని కస్టమర్స్ని, మీరు హైర్ చేయండి, మీదేం పోద్ది, ఒక 6 months 9 months ట్రై చేయండి, నచ్చితే యూ హైర్ దెమ్, యూ డోంట్ నీడ్ టు అలౌ మీ టు బీ ది కన్సల్టింగ్ పార్ట్నర్. పీపుల్ యూస్ టు లవ్ ఇట్. Okay. So even though our MSA says my customer cannot hire from me, we used to give a waiver. So అలా చాలా మంది విచితా పిల్లల్ని we gave. Okay. Apart from this, ఇండియాలో టెరలాజిక్లో మినిమం 7 years 8 years చేసిన పిల్లల్ని యూఎస్కి H1 మీద తీసుకొని వచ్చి మా కస్టమర్స్, బికాస్ దే ఆర్ యూస్ టు ద కస్టమర్ ఫర్ 5 years ఇన్ ఇండియా, వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత వచ్చిన రూల్ ప్రకారం యాజ్ ఐ సెడ్ దే ఆర్ నాట్ సపోజ్ టు బి హైర్డ్, బట్ వచ్చిన తర్వాత బికాస్ దే హ్యావ్ గుడ్ ఎక్స్పీరియన్స్, మా కస్టమర్స్ అడిగేవాళ్ళు, అబ్బాయి భలే ఉన్నాడు ఇచ్చేస్తావా, ఇట్స్ ఓకే వైలేట్ దిస్, ఓకే చలో టేక్ ఇట్. ఈరోజు నేను నా కస్టమర్ బిల్డింగ్లో వాకింగ్ చేస్తే దెర్ ఆర్ మోర్ దెన్ 25 to 30 kids ఫ్రమ్ టెరలాజిక్ వర్కింగ్ దేర్ ఇన్ San Jose ఎగ్జాంపుల్. సో అలా మనం చేసే దగ్గర చేస్తున్నాం. అన్ఫార్చునేట్లీ టెరలాజిక్ హ్యాస్ లిమిటేషన్స్ బికాస్ ఐ న్యూ day one when I started the company, I don't want to violate rules. Very simple. First of all, నాకు భయం. ఐఎమ్ ఓకే టు యాక్సెప్ట్. మేము వచ్చిన ఎకానమీలో నేను పోలీస్ స్టేషన్లో జాబ్ చేశాను, షార్లెట్ మెక్లెన్బర్గ్ పోలీస్ డిపార్ట్మెంట్, చెప్పా కదా. ఈవెన్ దో ఐ వాజ్ అ సాఫ్ట్వేర్ డెవలపర్, ఐ నో హౌ పోలీస్ సిస్టమ్ వర్క్స్ ఇన్ దిస్ కంట్రీ. యూ గెట్ కాట్. And I really don't want to be that guy behind the bars, to be honest, right? Behind the bars and then in the news for all the long reasons. అవసరం ఏంది, జీవితం చిన్నది, రైట్? చిన్న జీవితం, హ్యాపీగా ఉండాలి. ఆ జీవితంలో తప్పులు చేసుకుంటా కూర్చోవాల్సిన అవసరం లేదు. ఏ విధంగా మనం హెల్ప్ చేయొచ్చు అనేది కమ్యూనిటీకి యూ హ్యావ్ టు హెల్ప్, రైట్? ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, క్యాంట్ యూ బీ ద మోస్ట్ ఫ్రెండ్లీ కంపెనీ ఫర్ ఆల్ ఇమిగ్రెంట్స్ అంటే, యూ ఆర్ నాట్ ద గాడ్. You are only a messenger of God. You help as much as you can in a way that people will get benefited. సార్, మీరు ఇప్పుడు అన్నారు కదా సార్, ఇప్పుడు లైక్
యూ గో టు విజిట్ యూనివర్సిటీ, యూ లుక్ ఫర్ టాలెంట్, అంటే ఆ ఎక్స్పీరియన్స్ బ్యారియర్ లేకపోయినా కూడా లైక్ 3 to 5 కావాలంటే ఇప్పుడు ఒక స్టూడెంట్కి 2 years ఉందంటే యూ కన్విన్స్ యువర్ కస్టమర్స్. డిడ్ యూ సీ ఎనీ కేసెస్? అంటే నేను ఈ మధ్య చాలా చూస్తున్నాను, వెన్ వీ వర్ రీసెర్చింగ్ వీసా సిఎస్సి ఐటీ చేసిన వాళ్ళు కూడా దే ఆర్ మూవింగ్ ఇన్ టు డిఫరెంట్ స్ట్రీమ్స్ అండ్ వర్కింగ్ దేర్ బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ దే హ్యావ్ ఆర్ ఎనీథింగ్. కానీ H1 అప్పుడు వాళ్ళకి అది RFE పడుతుంది బికాస్ దేర్ మాస్టర్స్ ఇస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఐటీ. వాళ్ళ పాస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా వాజ్ ఇన్ మెకానికల్ ఆర్ ట్రిప్లీ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ఆ ఎక్స్పీరియన్స్ బట్టి దే ఆర్ క్రాకింగ్ అ జాబ్. ఆ జాబ్ వీళ్ళ సిఎస్సి ఐటీకి సంబంధించింది కొంచెం ఎక్కడో సంబంధం ఉంటుంది కానీ ఆ సంబంధం లేనిది అనుకోండి, RFEలు పడుతున్నాయి వాళ్ళకి, లాంగ్ టర్మ్లో పర్మ్ ప్రాసెస్లో అక్కడిక్కడ ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. సో వీళ్ళకి మీరు ఏం చెప్తారు? లైక్ డూ యూ నో దిస్ కైండ్ ఆఫ్ సినారియో అసలు? Yes, personally in Terralogic we went through this. ఓకే. Okay, comes with a bachelor's in mechanical, master's in computer science, with a couple of years of experience in any other company like a TCS or a Wipro. ఇప్పుడు H1B అప్లై చేసినప్పుడు అండర్ గ్రాడ్ మెకానికల్ కదా ఏముంది అని. సో దిస్ ఈస్ క్వైట్ కామన్. దెన్ ఇట్ ఈస్ అప్ టు యూ టు గో బ్యాక్ విత్ ఎ వెరీ గుడ్ ఆన్సర్ demonstrating their ability, which can be their master's program or which can be the coursework that they have done inside, get into little bit more details, or experience that they gained in the job. ఓకే. సో మనం ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ బేసెస్ చాలా ఉంది. అట్ ద సేమ్ టైమ్ దెర్ ఆర్ కేసెస్ వేర్ ఇట్ ఫెయిల్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్, మాస్టర్స్ ఇన్ డేటా అనలైటిక్స్ లెట్స్ సే, ఓకే, బట్ యూ హ్యావ్ అప్లైడ్ ఫర్ ఏ AML ఇంజనీర్. Okay, so there are cases where how much ever you try to convince that my masters, which is data analytics, have taught me AI, the reply came back saying that AI requires predominantly certain skills. This is not acceptable, rejected. Okay, so we have seen both sides. సో దీనికి నేను అందరికీ చూసి నేను అనే లైటర్ నోట్ ఏం చెప్తానంటే కొన్నిసార్లు అది లక్ అది. ఓకే, ఈవెన్ దో దట్ ఆన్సర్ ఈజ్ నాట్ ఫెయిర్, బట్ దట్ ఈస్ అన్ఫార్చునేట్లీ I will give you one more example. There was a gentleman who built a great company. He sold that company to Terralogic. Okay, then he was supposed to move to US on a L1A and head a division. ఓకే. So we applied for his visa. His visa got rejected. I'm like, how in this earth can we get someone like this, with a guy with 20 years of experience, have built a company, he is moving in to head the division that is specialized in the same company that he built and sold it to us. యా. దానికి నువ్వు ఎన్నిసార్లు మేము 2 to 3 times రిప్లైలు ఇస్తే, ఎంత డీటెయిల్గా ఇస్తే, ఇట్స్ రిజెక్టెడ్ సెయింగ్ దట్ హీ ఈస్ గుడ్, హీ బిల్ట్ ఎ కంపెనీ బట్ హీ డజంట్ నో హౌ టు మేనేజ్ పీపుల్, టు మేనేజ్ అన్ ఆర్గనైజేషన్ లైక్ దిస్. ఓ. అండ్ హీ వాజ్ అ CEO who built a company with technical skills, యా. still got rejected. What can we do? See, that's the law. That's why sometimes you have to just obey the law. So ఏం చేసాం మేము, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నాం, యాక్సెప్ట్ చేసాం ఫేట్ని, దట్ దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. దెన్ హీ స్టార్టెడ్ మేనేజింగ్ దిస్ హోల్ టీమ్ ఫ్రమ్ దుబాయ్. హీ మూవ్ టు దుబాయ్. ఓకే. సో ప్రాబ్లీ UAE హ్యాడ్ డెస్టినీ వాంట్ హిమ్ దేర్. బట్ మనం ఏం చేయలేం, కొన్నిసార్లు కొన్ని థింగ్స్ బియాండ్ అవర్ కంట్రోల్. అవును. రైట్, మన కంట్రోల్లో ఉన్నంత వరకు మనము వీ షుడ్ ఫాలో ప్రాసెస్ అండ్ ఎక్స్ప్లెయిన్. అయిపోతే వెరీ గుడ్, కొన్నిసార్లు అవ్వనప్పుడు బ్యాడ్ లక్. యా. సో మీరు చెప్తే నాకు అనిపించింది సార్, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్స్ హియర్, అండ్ వీ వర్ టాకింగ్ అబౌట్ దిస్ బిఫోర్ వీ గాట్ ఆన్ టు దిస్ ఆల్సో, మనకి ఇప్పుడు ఒకప్పుడు యార్ టైంలో మీరు వచ్చినప్పుడు ఇండియన్స్ వేర్ యాక్చువల్లీ ఒక క్రీమ్ లేయర్ వచ్చేది, వేర్ మనము వీళ్ళ ఎకానమీని బిల్డ్ చేసాం త్రూ టెక్ ఆర్ త్రూ అదర్ జాబ్స్ ఆర్ ఎనీథింగ్. ఇప్పుడు ఎవ్రీబడి ఈస్ కమింగ్ హియర్. ఆ వచ్చే వాళ్ళకి ఒకటే తెలుసు, నాకు ఒక అడ్మిషన్ తీసుకుంటా, వీసా అప్లై చేస్తా, ఇక్కడికి వచ్చేస్తా, నేను ఏదో ఒకటి చేసుకొని డబ్బులు సంపాదిస్తా. రూల్స్ తెలుసు అంటారా సార్ అసలు అందరికీ? అందరికీ రూల్స్ తెలుసా అంటే తెలీదు. నేను ఎందుకు అడిగానంటే బేస్డ్ ఆన్ ద కాన్వర్సేషన్, నాకు మీరు చెప్పేంత వరకు నేను H1 మీద ఇలా చేయొచ్చు ఆర్ OPT మీద ఇలా చేయొచ్చు నాకు తెలియదు, కానీ ఇక్కడ 6 ఏళ్ళుగా ఉంటున్నా. సో విత్ యువర్ ఎక్స్పీరియన్స్ గివ్ ఇన్సైట్స్ ఆన్ వాట్ డు పీపుల్ వాంట్ టు నో. అంటే వాళ్ళకున్న వీసా స్టేటస్ని బట్టి వాళ్ళు ఏమేం చేయగలుగుతారో వాళ్ళ పొటెన్షియల్ తెలియక దొంగదారులు తప్పుదారులు తీసుకుంటారు అనిపిస్తుంది నాకు. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. లెట్ స్టార్ట్ విత్ అందరూ వచ్చేస్తున్నారు అనే టాపిక్ మీద. 25 years back పాపులేషన్ వాజ్ లెస్. ఓకే, ఇంజనీరింగ్ డిగ్రీ వాజ్ ఫర్ ఓన్లీ సర్టన్ క్రీమీ పీపుల్, రైట్? నాట్ అబౌట్ అఫోర్డింగ్ ఇంజనీరింగ్ డిగ్రీ, ఇట్ ఈస్ అబౌట్ టాప్ లేయర్ ఆఫ్ ది క్రీమ్. మా అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీరింగ్ ఈజ్ ద లాస్ట్ ఇన్ ద ఆర్డర్, బట్ నాట్ టు పుట్ దెమ్ డౌన్. ఓకే, సివిల్ ఇంజనీరింగ్ రావాలంటే 6,000 ర్యాంక్ ఉండాలి ఓపెన్ కేటగిరీ. దట్ వాజ్ లాస్ట్. 6,000 ర్యాంక్ దాటితే మనకి ఇంకా సినిమా లేదు. అవును, యాజ్ సింపుల్ యాజ్ దట్, రైట్? ఇంజనీరింగ్ అప్పుడు మేము ఏ మహారాష్ట్రనో కర్ణాటకనో లేకపోతే ఏ తమిళనాడు ఏదైనా డొనేషన్ బ్యాచ్ చూసుకొని వెళ్ళాలి ఎగ్జామ్. ఇప్పుడు దెర్ ఆర్ మోర్ సీట్స్, రైట్? పిల్లలు
క్వాలిఫై కానోళ్ళు కూడా ఎంసెట్లో ఇంజనీర్లు అయిపోతున్నాం. ఏది మన 40 క్వాలిఫైయింగ్ మార్క్ ఫర్ 150 ఉంటే 38 36 అసలు ఏమి రాని వాళ్ళు కూడా ఇంజనీర్లు అయిపోతున్నారు. అంటే అందరూ అవుతున్నందుకు నేను హ్యాపీ ఓకే యాజ్ అన్ ఇండివిజువల్. బట్ నా ఫీలింగ్ ఏంటంటే దే ఆర్ నాట్ మెంట్ టు బి ఇంజనీర్స్. సమ్ ఆఫ్ దెమ్ క్యాన్ బి ఎ గ్రేట్ ఆర్టిస్ట్ ఆర్ ఎ గ్రేట్ స్పోర్ట్స్మెన్. మనం ఏం చేస్తున్నాం, మన సొసైటీ ఈజ్ రబ్బింగ్ ఎవ్రీ వన్ బికాజ్ వాడికి ఐటీలో అక్కడ జాబ్ బాగుంది, ఐటీలో డబ్బులు బాగున్నాయి, మనం అటు వెళ్ళిపోవాలి. సో ఆ లాస్ట్ 10-12 ఇయర్స్లో ఆ సొసైటీలో అందరూ అలా ఉన్నారు, మనం ఇటు అయిపోవాలి, అందరూ అలా ఉన్నారు, ఇటు అయిపోవాలి. ఇప్పుడు లేటెస్ట్ వచ్చి మీరు అబ్జర్వ్ చేసలేదు, బీయింగ్ ఏ క్రియేటర్ ఆన్ సోషల్ మీడియా, కంటెంట్ క్రియేటర్ అయిపోతాం రైట్, ఎవ్రీవన్ వాంట్స్ టు బి వన్, రైట్. సో అంటే ఇప్పుడు మనం ఎవరికైనా అడ్వైజ్ ఇస్తే ఏమంటారు, నువ్వు అయిపోయావు కాబట్టి మమ్మల్ని అవ్వకూడదని నిక్కుళ్ళు అంటారు. బట్ రావురా. సో అలా అనమాట. సో అలా అయిపోయి వచ్చేసాం. ఏది ఇంజనీర్స్ ఎక్కువ మంది అయిపోయారు. ఆస్క్ యువర్ సెల్ఫ్ వెదర్ ఆర్ యూ రియల్లీ అన్ ఇంజనీర్. వాళ్ళు ఎవరో చేశారు, వాడికి 100K వచ్చింది, వీడికి 200K వచ్చింది, వీడికి 300K వచ్చింది అంటే ఇప్పుడు నా ఏజ్ 50, నేను ఇంతే సంపాదిస్తాను. మొన్న న్యూస్లో చూశాను, మెటాలో ఏఐ రీసెర్చ్ ఇంజనీర్ ఉంటే శాలరీ విల్ బి 100 million అంట. ఓకే, సో 100 million ఉంది కదా అని చెప్పి నేను ఇప్పుడు ఈ వయసులో ఇప్పుడు 100 million అయిపోదాం అంటే వయసు ఒకటి కాదు, నాకు ఆ స్కిల్ ఉండాలి కదా. ఎవరన్నా ఒక 100 million శాలరీ ఇస్తున్నారు అంటే 100 million వినడానికే గూస్ బంప్స్ వస్తాయి. ఓపెన్ ఏఐ ఇస్తూ ఉంది, మెటా ఇచ్చింది. ఎందుకు ఇస్తుందంటే వాళ్ళలో ఏదో సమ్ యునిక్ స్కిల్ ఉంది. సో ఫస్ట్ మన స్కిల్ ఏంటనేది తెలుసుకోవాలి. సో నా ఫీలింగ్ ఏంటంటే చాలామంది రాంగ్ స్కిల్స్లో రాంగ్ మ్యాచ్లో ఏదో జీవితాన్ని లాగేస్తున్నారు. ఇఫ్ పీపుల్ క్యాన్ ఓపెన్ అప్ అండ్ ఆస్క్ దెమ్సెల్వ్స్ దట్ క్వశ్చన్ అండ్ ఐడెంటిఫై వాట్ దే ఆర్ గుడ్ ఎట్, అండ్ దే ఆర్ వేస్ టు డూ ఇట్. మీ ఇంట్రెస్ట్ ఈ కంట్రీలో ఉండాలి, విచ్ ఇస్ గుడ్, ఫెయిర్. దర్ ఆర్ మెనీ వేస్. యూ డోంట్ నీడ్ టు బీ ఆన్ ఎనీ వీసా టు స్టార్ట్ ఎ కంపెనీ ఇన్ దిస్ కంట్రీ. So when you're saying a startup in the sense an LLC, incorporation, you can start anything. Let's take an incorporation, C Corp. Okay, అసలు దానికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు అసలు C Corp, లెట్స్ మీకు ఒక చిన్న ఐడియా ఉంది, లెట్స్ అస్యూమ్ సింపుల్, దీనికి చదువు వల్లేదు, ఎక్స్ట్రా వల్లేదు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్. ఓకే, యూ బ్రింగ్ గూడ్స్ ఫ్రమ్ ఇండియా అండ్ సెల్ ఇన్ అమెరికా. ఓకే, యూ నీడ్ ఏ కంపెనీ హియర్ టు ఇంపోర్ట్. యూ కెన్ స్టార్ట్ ఏ ఇన్కార్పొరేషన్ టుడే. So anybody on OPT? Anybody who is not a US citizen can start. Your mom, your dad, your sister, whoever it is sitting in India can start that company, or you can start. Anyone can start. B1, B2 మీద. B1, B2 is both for business and tourist. ఓకే, ఆ వీసా తీసుకొని మంచిగా ఈ కంట్రీలోకి బిజినెస్ కోసం రావచ్చు. మీరు ఇక్కడ అఫీషియల్లీ జాబ్ చేయకూడదు. మనీ ఉంది, మీ పేరెంట్స్ ఆర్ రిచ్, లెట్స్ మిడిల్ క్లాస్ కాదు. 800K టెంపరీ ఇన్వెస్ట్మెంట్ ఫర్ 4 years, 3.5 years, EB5 కేటగిరీ ఉంది. విత్ ఇన్ 11 months గ్రీన్ కార్డ్ వస్తుంది. ఓకే, 800K ఇండియా నుంచి మీ పేరెంట్స్ మీకు గిఫ్ట్ చేస్తే మీరు ఇమీడియట్గా దాన్ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అప్లై చేస్తే గ్రీన్ కార్డ్ విల్ కమ్ ఇన్ 11 to 12 months. ఓకే, మీ ఇన్వెస్ట్మెంట్ విల్ కమ్ బ్యాక్ ఆఫ్టర్ 3 years. గివ్ బ్యాక్ దట్ మనీ టు యువర్ పేరెంట్స్. యూ బిల్డ్ ఎ లైఫ్. ఎగ్జాక్ట్లీ. అంటే నేను అనేది అందరికీ 800K ఉండదు. సో అందుకని మొదటి ఆప్షన్స్. నేను అనేది పిల్లలు జాబ్ ఈజ్ ఇంపార్టెంట్. ఇఫ్ దట్ ఈజ్ యువర్ పాత్, ట్రై ఇట్. ఐఎమ్ నాట్ డినయింగ్ ఇట్. సెటిల్ అవ్వాలి అనే తపనలో తప్పులు చేయకుండా చాలా మార్గాలు ఉన్నాయి అనేది నా కంటెన్షన్. సో మీరు ఇందాక మాట్లాడారు సార్, ఐ వాంట్ టు ఆస్క్ యూ, లైక్ వి బోత్ వర్ టాకింగ్ ఇన్ ది బ్యాక్ ఎండ్ ఆల్సో, అంటే అంత టీం అంతా కూర్చొని మాట్లాడాము. ముందు మన కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆర్ టాలెంటెడ్ పీపుల్, అండ్ లైక్ వీ స్పోక్ అబౌట్ నాన్ గ్రీడీ పేషెంట్ పీపుల్ వచ్చేవాళ్ళు. పోను ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనం కూడా వీఆర్ ఫాలోయింగ్ ఇన్ టు దట్ కేటగిరీ ఆఫ్ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇల్లీగల్గా వచ్చేస్తున్న వాళ్ళలాగా అలా పడిపోతున్నాం కదా. విల్ దిస్ అఫెక్ట్ ద బిగ్గర్ కమ్యూనిటీ? ఐ మీన్ లైక్ ఆ కమ్యూనిటీని ఒక బిగ్ పిక్చర్లో ఎఫెక్ట్ చేస్తుంది అనిపిస్తుందా మీకు? అంటే డెఫినెట్గా అవుతుంది కదా. అంటే ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఫ్యామిలీ నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక ఊరికి మైగ్రేట్ అవుతారు ఒక ఫ్యామిలీ. 20 ఏళ్ళు ఫాదర్ కష్టపడుతూ ఉంటాడు, ఆ ఫ్యామిలీ ఒకరు జోలికి వెళ్ళరు, ఆ కాలనీలో మంచి పేరు వస్తుంది, అందరూ వీళ్ళు సూపర్ ఫ్యామిలీ అంటూ ఉంటారు. సడన్గా వాళ్ళ పిల్లల్లో ఒకరు ఒక బ్లాక్ షీప్ సడన్లీ ఒక అవుట్ ఆఫ్ బాక్స్ వెళ్ళి ఏదో తప్పు చేస్తారు. ఉన్నట్టుండి ఆ కాలనీ విల్ స్టార్ట్ లుకింగ్ ఎట్ ద సేమ్ ఫ్యామిలీ విచ్ డిడ్ సో గుడ్ ఫర్ 20 years. సడన్గా ఏమంటారు, అసలు వచ్చి కాలనీ చెడిపేస్తున్నారని స్టార్ట్ అయిపోద్ది. అలా ఒక 2-3 years అవ్వగానే ఈ 20 ఏళ్ళ మంచి పేరు ఈ 2-3 ఏళ్ళలో వైప్ అవుట్ అయిపోద్ది. అలాగే ఒక్క ఫ్యామిలీ కాదు, ఇక్కడ ఒక ఫ్యామిలీ ఆఫ్ ఇండియన్ సొసైటీ మూవ్ అయ్యాం అనుకుందాం ఈ కంట్రీకి ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైం. ఫ్యామిలీస్ మనం క్రియేట్ చేసిన గుడ్ విల్. ఇండియన్స్ అంటే ఎక్సలెంట్ కమ్యూనిటీ, హై పేయింగ్ జాబ్స్, దే ఆర్ లైక్ వావ్, రైట్? ఆ వావ్ ఫ్యాక్టర్ నుంచి
ఇండియన్స్ మ్యాన్ దే ఆర్ క్రేజీ అనే స్టేజ్కి మనం తెచ్చుకోకూడదు కదా. అవును. విచ్ విల్ ఎఫెక్ట్ ఎవరిని ఎఫెక్ట్ అవుద్ది? మనల్ని, మన కమ్యూనిటీని ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే ఏ కమ్యూనిటీ విచ్ కమాండ్స్ రెస్పెక్ట్ నుంచి సడన్లీ రెస్పెక్టే లేకుండా పోతే ఎంత కష్టం మనకి. అవును. అవును. రైట్. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. 28 ఇయర్ ఇది. చాలామంది అంటారు ఈ రేసిజం ఉంటుంది, డిస్క్రిమినేషన్ ఉంటుంది, అది ఇదని. నన్ను ఇండియాలో ఎవరిని అడిగినా కూడా అమెరికాలో నాకు అటువంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు. నేను యుఎస్లో యుఎన్సి షార్లెట్లో స్టార్ట్ చేసినప్పుడు ఇండియన్ కమ్యూనిటీ వాజ్ లైక్ నెగ్లిజిబుల్ విత్ వన్ రెస్టారెంట్ ఇన్ షార్లెట్. ఓకే, అలాంటి ప్రిడామినెంటెడ్ అమెరికన్ సొసైటీలో మేము మైనారిటీస్ మేము సర్వైవ్ అయ్యాం, బాగు చేసాం. ఫస్ట్ టైం లాస్ట్ మంత్ ఐ వాక్డ్ ఇన్ టు ద ప్లేన్. నేను టిపికలీ లేట్లీ ఐ ట్రావెల్ ఫస్ట్ క్లాస్ ఇన్ యూఎస్. ఐ నెవర్ ట్రావెల్ ఎకానమీ లేట్లీ. ఒక 10 years అయిపోయింది, మర్చిపోయాను. ఆ రోజు అన్ఫార్చునేట్లీ లాస్ట్ మినిట్ ట్రావెల్, నాకు ఫస్ట్ క్లాస్ టికెట్ దొరకలేదు. ఎకానమీ టికెట్ తీసుకొని ఐల్ సీట్లో కూర్చున్నాను. ఐల్ సీట్లో కూర్చొని కరెక్ట్గా ఫ్లైట్ డాలస్లో ల్యాండ్ అవ్వగానే ఐల్ సీట్, మై నెక్స్ట్ వన్ ఈజ్ ఆల్సో ఐల్, బోత్ హ్యాస్ రైట్ టు స్టాండ్ అప్, రైట్, స్టాండ్ అప్ అండ్ టేక్ యువర్ లగేజ్. మై నెక్స్ట్ సీట్ అతను లేసాడు, లగేజ్ తీసుకున్నాడు. హీ ఈజ్ ఎ బిగ్ పర్సనాలిటీ. అలా స్టాండ్ అవుట్ అయితే నేను నన్ను ఎక్స్క్యూజ్ మీ అన్న. వాట్ అన్నాడు. అంటే అని నాకు అర్థమైంది కొద్దిగా టోన్లోనే. అని ఐ నీడ్ టు ఐ స్ట్రెచ్ మై లెగ్స్ ఎ లిటిల్ బిట్ అండ్ రిమూవ్. అంటే నో, డోంట్ యూ హ్యావ్ ఎయిర్లైన్ అటిక్వెట్స్, డోంట్ యూ నో దట్ యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద అదర్ ప్యాసింజర్ టు లీవ్ అన్నాడు. ఎక్స్క్యూజ్ మీ సార్, యు ఆర్ బీయింగ్ రూడ్. అండ్ హీ వుడ్ నాట్ స్టాప్. అండ్ ఐ వాజ్ లైక్, వావ్, వాట్ ఏ చేంజ్ ఇన్ లైఫ్. ఫస్ట్ టైం ఎవర్ నేను ఎంత పాజిటివ్గా థింక్ చేస్తాను. నాకు ఒక్కసారి వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అనే ఫీలింగ్ వచ్చింది. వచ్చి ఐ సెడ్ వేస్ట్ టు టాక్ టు హిమ్. ఇంకా ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఐ వాజ్ సైలెంట్. అన్నెసరీ ఫైట్ మనకెందుకు అంటే ఈ ఫీలింగ్ నాకు వచ్చింది. బయటకు వచ్చినది ఆలోచిస్తే 27-28 సంవత్సరాలు నాకు ఏ రోజు తగలని ఆ ఎక్స్పీరియన్స్ ఈరోజు వచ్చింది అంటే మన కమ్యూనిటీని మనమే దెబ్బతీసుకున్నట్టు కదా. వన్ ఆఫ్ ద రీజన్. నేను మొన్న నా డాటర్ అడిగింది, షీఈ్ ఇన్ హర్ జూనియర్ ఇయర్, డాడీ పార్ట్ టైం ఏం చేయాలి అనింది. ఒకసారి రెస్టారెంట్లో జాబ్ చేయమ్మా అన్న. వై అనింది. దట్ విల్ టీచ్ యూ కస్టమర్ సర్వీస్, దట్ విల్ టీచ్ యూ పేషెన్స్. బికాజ్ ఒక టేబుల్ వెయిట్ చేసేటప్పుడు యూ విల్ డూ మిస్టేక్స్. దెర్ విల్ బి వన్ హంగ్రీ కస్టమర్, యూ హ్యావ్ టు ఫేస్ హిమ్ ఆర్ హర్. Exactly, yeah. Right? See, all those are fair. As you said, as long as you are doing rightly, there is a lot of change. Yes. That's exactly what is needed. సార్, మీరు ఐ థింక్ ఈ మాట్లాడిన కొద్దిసేపులోనే యూ సెడ్ ఇఫ్ యూ వాంట్ టు స్టే ఇన్ అమెరికా, ఇఫ్ యూ వాంట్ ఐ వాంట్ టు స్టే ఇన్ ద యూఎస్, ఐ వాంట్ టు స్టే ఇన్ ద యూఎస్. ఇప్పుడున్న పరిస్థితిలో జాబ్ మార్కెట్ అంతంతే ఉంది. అంటే ఈ యూఎస్కి రావాలనే క్రేజ్ ఇంకా ఉందంటారా? ఇండియా నుంచి వచ్చే వాళ్ళకి అడుగుతున్నాయి క్వశ్చన్ బేసిక్గా నేను. క్రేజ్ ఉందంటారా అంటే ఉందమ్మా. ఓకే, ఎందుకంటే యాజ్ ఐ సెడ్ పాపులేషన్ ఎక్స్ప్లోడెడ్ ఇన్ ఇండియా ఓవర్ ద కోర్స్ ఆఫ్ టైమ్. దెర్ ఈస్ వన్ జనరేషన్ అనే దానికంటే వన్ సెగ్మెంట్ ఆఫ్ పాపులేషన్ హూ వాంట్స్ టు కమ్ ఆర్ హూ వాంట్స్ టు లీవ్ ఇండియా, లెట్ ఇట్ బి ఎనీ కంట్రీ, అమెరికా బీయింగ్ వన్ ఆఫ్ ఇట్. ఓకే, యూస్డ్ టు బి ది కంట్రీ, నౌ ఇట్ హ్యాస్ బికమ్ వన్ ఆఫ్ ద కంట్రీస్. ఓకే, so people want to leave India for better pastures, which is fine. There is another segment of people with a different DNA. For them, they love India for various reasons of freedom at which you can work the way how you want. Yes. Okay, నేను చెప్పేది అందరికీ, irrespective of which category you belong, first 7 to 8 years of your career is the tough part in India. Okay, where pay is less relatively. So you have to compare apples to apples. US ఎంట్రీ లెవెల్ పేస్ ఆర్ మచ్ హయ్యర్ బికాజ్ యూఎస్లో 10 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాడికి డిఫరెన్స్ ఆఫ్ పే ఈజ్ ఓన్లీ 20-25%, నాట్ బికాజ్ ఆఫ్ కాస్ట్ ఆఫ్ లివింగ్. ఇండియాలో 7th year 8th year దాటిన తర్వాత పే ఈజ్ రియలీ గుడ్. యూ హ్యావ్ మోర్ ఆప్షన్స్. లెట్స్ సే యూ వర్క్ ఫర్ ఎ సర్వీస్ కంపెనీ. ఇన్ దిస్ 7 years స్టార్టింగ్ వెరీ లోలో స్టార్ట్ అయినా 7 years దేర్ salary will go by 4 times or 5 times even if you are in the same company. 7th 8th year తర్వాత వన్స్ యూ రీచ్ టెక్నాలజికలీ స్ట్రాంగ్ అయినప్పుడు యూ క్యాన్ చేంజ్ టు ఫ్రమ్ ఎ సర్వీస్ కంపెనీ టు ఎ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, దెన్ యువర్ సాలరీ డబుల్స్. ఓకే, ఒక 10th year వచ్చేసరికి ఇండియాలో కూర్చొని మంచి ప్రోడక్ట్ కంపెనీలో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ గుడ్ కిడ్స్, గుడ్ ఇంజనీర్స్, గుడ్ వన్స్ మేక్ 50 lakhs to 1 crore, good ones. There is no difference between US and India these days. Yeah, actually. Zero difference.
వన్స్ యు ఆర్ ఇన్ దట్ కేటగిరీ ఆఫ్ అబౌవ్ 50 lakhs, యా షూర్ నువ్వు యూఎస్లో ఉంటే 120K 150K 200K లెట్స్ సే, దానికి తగ్గట్టే ఇంటికి హై కాస్ట్ ఆఫ్ EMIs, yeah. రైట్. అక్కడ మంచిగా 1 crore నుంచి 2 crores పెడితే డీసెంట్ అపార్ట్మెంట్ ఇన్ బెంగళూరు ఆర్ హైదరాబాద్. నువ్వు ఆ నెలలు పని చేసే ఉంటావు, ఇల్లు ఎంఐలో కొనే ఉంటావు, సొంత ఎగ్జాక్ట్లీ. సో బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో వీటన్నిటికీ మళ్ళీ ఇట్ గోస్ బ్యాక్ టు ద మైండ్ సెట్, రైట్? హౌ హ్యాపీ యు ఆర్ యాజ్ ఎ పర్సన్, రైట్? వన్స్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ పాజిటివ్ మైండ్ సెట్, ఇట్ డజంట్ మ్యాటర్ విచ్ కంట్రీ. నేను అందరికీ చెప్తాను, నేను ఇండియా మూవ్ అయ్యి 13 years అయిందమ్మా. ఓకే, కాకపోతే నేను ట్రావెల్లో ఉంటాను కాబట్టి నాకు ఏ కంట్రీలో ఉంటానో తెలియదు. నేను ఐఎమ్ ఆల్వేస్ ఆన్ రోడ్. బట్ ఐ లవ్ ఇండియా. ఐఎమ్ ఏ US citizen. Okay, I love US. I spend most of the time in Vietnam. I love Vietnam. The reason for all of this is because I do what I like. Okay? And then you make decent money to live in any country you want. A decent అని ఎందుకన్నానంటే that is what you need to draw a line in your life. Exactly. When you are in a treadmill, continuously trying to run on a treadmill, there is no end. ట్రెడ్మిల్ పరిగిస్తానే ఉంటుంది. నువ్వు పరిగెత్తిన నువ్వే అలసిపోయి లాస్ట్కి నువ్వు స్విచ్ ఆఫ్ చేసేదాకా ట్రెడ్మిల్ వెళ్తుంది. అవును. సో లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దట్. లైఫ్ ఈజ్ ఎ ట్రెడ్మిల్. మనం డిసైడ్ అవ్వాలి ఏ పేస్లో వెళ్ళాలి, ఎక్కడ పాజ్ చేయాలి, ఎక్కడ పేస్ పెంచాలి, మళ్ళీ ఎక్కడ పాజ్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. గ్రేట్. యాక్చువల్లీ నాకు గూజంప్స్ వచ్చేసారు. బట్ ఐ థింక్ మీరు చెప్పిన దానికి యాడింగ్ టు దట్ పాయింట్, నవ్ ఐ థింక్ పీపుల్ ఆర్ రియలైజింగ్ దట్ డ్రీమ్స్ ఉండాలి. ఒకప్పుడు ఇంజనీరింగ్ చేసామంటే ఇట్స్ డాలర్ డ్రీమ్స్ అంతే. డాలర్ యువర్ డ్రీమ్ షుడ్ ఆల్వేస్ బీ ఇన్ డాలర్స్, ఆ ఇదిలో ఉండాలి. నవ్ ఐ థింక్ దిస్ జనరేషన్లో దెర్ ఈస్ అ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ హూ స్టిల్ వాంట్ టు కమ్ టు ది US బికాస్ దిస్ ఈజ్ సంథింగ్. అంటే గ్రాస్ ఈజ్ ఆల్వేస్ గ్రీన్ ఆన్ ది అదర్ సైడ్ అంటారు కదా, అలానే పీపుల్ ఆర్ ట్రైంగ్ టు కమ్ హియర్. బట్ ఇక్కడున్నా అక్కడున్నా నువ్వు జర్మనీకి వెళ్ళినా వాట్ డూ యూ వాంట్ అనేది పీపుల్ షుడ్ నో. ఎస్. మీ ఆస్క్ మీ ఎనీథింగ్ క్వశ్చన్ నెంబర్స్ కంటే మీ ఫుడ్ రీల్స్ చాలా వైరల్ వెళ్తూ ఉంటాయి. అది లైక్ డిడ్ యూ అబ్జర్వ్ దట్ ఇన్ యువర్ పేజ్? ఎస్. అంటే నాకు ఒక రోజు మీ రీల్ చూసి ఆకలేస్తున్నారు, నాకు అప్పుడు వండుకోవడానికి వెళ్ళాక మ్యాగీ చేసుకొని తిన్నా నేను. లైక్ ద వే యూ షో సూపర్ ఉంది అని అంటారు కదా. సో నవ్ దట్ యు ఆర్ నేను చెప్పా కదా మీకు, లైక్ నేను మీకు కాదు, నేను ఆల్రెడీ చెప్పా కాబట్టి యూఆర్ ఇన్ టు లైక్ యూఆర్ అ మిలియనర్, యూఆర్ US citizen, మీ కంపెనీస్ ఉన్నాయి, యూ హవ్ ట్రైడ్ ఎవ్రీథింగ్. వీటన్నిటిలో దిస్ ఆల్సో లిటిల్ చైల్డ్ ఇన్ సైడ్ యూ, నాట్ చైల్డ్ ఆల్సో, ఒక ఫుడ్ చూసి అది చాలా బాగుంది అన్నప్పుడు చాలా ఇన్నోసెన్స్ ఉంటుంది మీ దానిలో. హౌ డూ యూ బ్రింగ్ దట్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్? ఓకే, ఫుడ్ అంటే సో ఫుడ్ ఈజ్ సంథింగ్ విచ్ ఎవ్రీ వన్ లవ్స్, రైట్? ఫుడ్ ఇష్టం లేదని చెప్పే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, మనందరికి కామన్ అయింది, ఆఖిర్ జీతే క్యూ హై పాపీ పేట్ కెళ్ళి, రైట్? సో మంచి ఫుడ్ ఉంటే లైఫ్లో అంతకు మించింది ఏం లేదు, రైట్? మంచి ఫుడ్ కావాలి, కంటి నిండా నిద్ర రావాలి. ఆ రెండు లేకుండా ఇంక ఏమన్నా ఉండండి, నీ దగ్గర పెద్ద కారు ఉందా, పెద్ద ఇల్లు ఉందా, బంగ్లా ఉందా, లేకపోతే గోల్డ్ వాచ్ ఉందా, ఏమి చేసినా లాస్ట్కి తినేది ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ ఫుడ్. సో ఐ లవ్ ఫుడ్, ఓకే, బట్ ఐ నో హౌ మచ్ టు ఈట్. అది నేను చాలామంది నన్ను అడిగారు చాలామంది, మీరు ఇన్ని రీల్స్ చేసి ఎక్కడ పడితే అక్కడ ఆర్డర్ చేసేస్తారు కదా, ఇన్ని తినేసాను. ఐ నో హౌ మచ్. నాకు లైఫ్లో దేవుడిచ్చిన ఒక్క వరం, ఐ నో థింగ్స్ వాట్ ఐ వాంట్, ఐ డోంట్ గో బియాండ్ ఇట్. నాకు గుర్తుంది సార్, మీరు ఈ విషయంలో ఐ థింక్ యూఆర్ డూయింగ్ అ గ్రేట్ సర్వీస్ టు అవర్ కమ్యూనిటీ బై దోస్ ఆ ఇన్ఫర్మేటివ్ రీల్స్ చేసి. ఫుడ్ రీల్స్తో మాత్రం మీరు అన్యాయమే చేస్తున్నారు సార్. ఎందుకో చెప్పునా, మీరు ఒక రోజు ఒక ఆకులో మటన్ బిర్యానీ ఏదో ఉండింది, అది మనం కూడా తిందామని వెళ్ళి తింటే నాకు ఇంకా అసలు బ్రెయిన్ పనిచేయదు 2 hours ఆ తర్వాత. అండ్ నవ్ యూఆర్ కమింగ్ అండ్ టెలింగ్ మీ నాకు తెలిసి ఎంత తినాలి, రీల్లో ఇంత ఉండి. సో రీల్లో ఉన్నాయన్నీ కానీ తింటే ఆ రీల్స్ చేసే వాళ్ళందరూ తొందరగా వెళ్ళిపోతారు. సో యూ నీడ్ టు నో యువర్ లిమిట్స్. ఐ వాంట్ టు ఆస్క్ యూ, వే డిడ్ దిస్, ఈ బీజం ఎక్కడ పడింది మీకు? లైక్ అసలు మీకు ఏం అవసరం సార్? మీరు హ్యాపీగా డబ్బులు సంపాదిస్తున్నారు, మీరు యూఆర్ లైక్ యూఆర్ గుడ్ పొజిషన్, యూఆర్ సిటిజన్, ఎవ్రీథింగ్ బాగానే ఉంది. ఇలా ఒకడికి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఒకటి ఇంటే బాగుపడతాడనే ఇట్స్ యాక్చువల్లీ నోబుల్ థాట్. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్, మిమ్మల్ని పొగిడితే నాకేమీ రాదు. సో ఇట్స్ అ నోబుల్ థాట్. వే డిడ్ దట్ స్టార్ట్ అండ్ వై డిడ్ ఇట్ స్టార్ట్? మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి బాబు. నేను చెప్పినట్టు ఈ కంట్రీలో మేము బాగున్నామంటే మా ఫ్రెండ్స్ కావచ్చు, మా సీనియర్స్ కావచ్చు, ఎవరో మాకు ఒక హెల్పింగ్ హ్యాండ్ ఏదో ఒక రోజు ఇస్తేనే కదా మేము మాకు స్టార్టింగ్ పాయింట్ వచ్చింది. అవునవునవును. రైట్ ఫ్రమ్ మై ఇంటర్న్షిప్. నేను ఇంటర్న్షిప్లో నా ముందు వచ్చిన 2 అమ్మాయిలు ఉండేవాళ్ళు, సప్న అండ్ చంద్రిక అని. వాళ్ళు నన్ను ఆ జాబ్కి రెఫర్ చేసి వాళ్ళు 10 సార్లు చెప్పారు, రనీల్ ఏ చోటే బచ్చంగా కేల్ నహి, ఇది చేయలేవు నువ్వు, సెమిస్టర్లో 4 courses, బట్ అని వార్నింగ్ ఇచ్చి దిస్ ఈజ్ గోయింగ్ టు బి టఫ్ అని రెఫర్ చేశారు. ఓకే.
ఐ క్లియర్ ద ఇంటర్వ్యూ బట్ స్టిల్ క్రెడిట్ గోస్ టు దెమ్. దెన్ జాబ్ వచ్చేసరికి నేను సిస్కోలో నా ఫస్ట్ జాబ్, శేఖర్ రెడ్డి అని నా మెంటర్, నేను ఈ రోజుకి కూడా అందరికీ చెప్తాను మై మెంటర్ ఈజ్ హిమ్ అని. ఆ రోజు ఆయన నా రెజ్యూమేని ఫార్వర్డ్ చేశారు, నేను ఇంటర్వ్యూ క్లియర్ చేసుకొని ఏమన్నా చేయను. ఫార్వర్డ్ అయితే ఆయన ఆ రోజు చేయకపోతే, చెయ్యి ఈకపోతే, రైట్. సో మనకి చెయ్యి ఇచ్చిన పాయింట్ని మర్చిపోకూడదు. అట్లా లైఫ్లో ప్రతి దగ్గర, నేను కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఒక 8 months అసలు బిజినెస్సే లేదు, జీరో బిజినెస్. నా 401kలో 55K ఉంటే కంపెనీ స్టార్ట్ చేశాను, 55K అయిపోయింది. నా క్రెడిట్ కార్డులన్నీ మ్యాక్స్ అవుట్. నేనేమి పెద్ద రిచ్ ఫ్యామిలీ నుంచి కాదు, నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ వెటనరీ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్. ఓకే, సో నార్మల్ ఫ్యామిలీ, లైఫ్ ఈజ్ గుడ్. మొత్తం మనీ అయిపోయింది. ఆ రోజు నేను ఎక్కడో జాబ్లో వర్క్ చేసిన మా వైస్ ప్రెసిడెంట్ ఒక అతను నన్ను అబ్జర్వ్ చేసి, నేను అతని దగ్గరికి రిలిజెంట్లీ వెళ్ళేవాడిని, బిజినెస్ ఇవ్వచ్చు కదా అంటే, రెనీల్ యాజ్ ఎ పర్సన్ జాబ్ ఇస్తాను కానీ బిజినెస్ ఈ స్టఫ్, ఐ వాంట్ టు వాచ్ వెదర్ యూ కెన్ గెట్ బిజినెస్ అవుట్ సైడ్ యువర్ ప్రీవియస్ బాసెస్ అని. వెన్ ఐ గాట్ ద ఫస్ట్ బిజినెస్, సెకండ్ డీల్, వన్ ఫైన్ డే హీ గేవ్ మీ ఎ బ్రేక్. అలా ప్రతి పాయింట్ ఆఫ్ లైఫ్లో మనకి ఒక ఇన్ఫ్లుయెన్సింగ్ పర్సన్ ఉంటారు. యూ డోంట్ నీడ్ టు కాల్ దెమ్ రోల్ మోడల్స్ ఆర్ ఎనీథింగ్ బికాస్ విల్ బి టూ మెనీ పీపుల్ అలాంగ్ ద లైఫ్. బట్ మనకి చెయ్యిచ్చిన పీపుల్ని మర్చిపోకూడదు. సో నా లైఫ్ మొత్తం మీద అట్లా మెనీ పీపుల్ హ్యావ్ గివెన్. చిన్నప్పుడు, మరీ చిన్నప్పుడు మా తాతయ్య నెల్లూరులో ఒక చిన్న సైకిల్ షాప్ ఉండేది. మీ జనరేషన్కి తెలియదు కానీ మా జనరేషన్ నెల్లూరులో పుట్టి పెరిగిన ప్రతి మగపిల్లోడు ఆడపిల్లకి సైకిల్ తొక్కారంటే అది మా షాప్ నుంచే వచ్చి ఉంటుంది. మా అని ప్రౌడ్గా చెప్తాను, ఈవెన్ దో ఐ డోంట్ ఓన్ ద షాప్ ఆర్ ఎనీథింగ్. మా తాతగారు, మా అమ్మ నాన్న శంకర్ రెడ్డి గారని, ఆయన షాప్ అది. చిన్నప్పుడు నన్ను తీసుకెళ్ళి సైకిల్ షాప్లో సైకిల్ స్పోక్, అప్పట్లో వీల్కి స్పోక్స్ వేసే దగ్గర నుంచి నేర్పించారు ఆయన నాకు. ఒక రోజంతా అట్లా తమాషగా చేస్తే సాయంకాలం నాకు ఐస్ క్రీమ్ కొనిచ్చేవాళ్ళు. సో అలా ఆ చెయ్యి ఈకపోతే లైఫ్ ఎలా నేర్చుకునేవాళ్ళు. సో ఇన్ని థింగ్స్, మంచి థింగ్స్ జీవితంలో జరిగినప్పుడు, లాస్ట్ ఇయర్ మా ఎంప్లాయీస్కి టెరలాజిక్లో ఐ హీన్ టెల్లింగ్ దెమ్, గైస్, కంపెనీస్ క్యాన్ ఓన్లీ గ్రో ఇన్ దిస్ న్యూ ఎకానమీ ఇఫ్ యూ start liking or sharing posts of Terralogic such that some of the potential customers will see it. Ante, to be very honest, very disappointing. Not even 5% of the employees are engaged in social media when it comes to companies. When it comes to their self, they are very active. So ఇది నేను చెప్పి చాలా అయిపోయి, నా మార్కెటింగ్ టీమ్కి కూడా చెప్పి చాలా అయిపోయి నేను చెప్పాను, ఇలా కాదు, ఒక వన్ ఫైన్ డే లెట్ మీ షో దెమ్ దట్ ఐ విల్ డూ సంథింగ్. అండ్ వేర్ షుడ్ ఐ స్టార్ట్ సంథింగ్? దెన్ ఐ సెడ్, ఊరికి అక్కడ వచ్చి ఫుడ్ ఇంకోటో చెప్పి ఇన్ఫ్లుయెన్సర్ అయ్యేదానికి అవసరం లేదు. దెన్ ఐ ఫెల్ట్, లెట్ మీ హెల్ప్ పీపుల్. వన్ ఆఫ్ ద వే టు హెల్ప్ వాజ్ టు సాల్వ్ సర్టన్ ప్రాబ్లమ్స్. ఓకే, సో వన్ ఆఫ్ ద ఏరియా వాజ్, నేను అబ్జర్వ్ చేసే సొసైటీలో నాకు కనపడిన వన్ ఆఫ్ ది ఏరియా వాజ్ మాస్టర్ స్టూడెంట్స్ వేర్ ఐ కెన్ హెల్ప్. దెన్ అదర్ ఏరియా ఈజ్ యంగ్ బడ్డింగ్ ఎంటర్ప్రినర్స్. వీ వర్ ఏబుల్ టు స్టార్ట్ ఆఫ్ విత్ దట్. And I would say that 300 days of doing this, now my marketing team is much better active than me these days because they're like, Ranil, if you could do it, we can do better job. So they're working hard. They're good kids, they're working hard. చాలామంది నా దగ్గరికి వచ్చారు, మీ అంతా రా ఉంది మెటీరియల్, వీల్ హెల్ప్ యూ ట్రాన్స్ఫార్మ్ ఇట్, మేక్ ఇట్ లుక్ గుడ్ అని చెప్పి. నాకు అవసరం లేదు. ఐ రియలీ డోంట్ వాంట్ టు బీ అన్ ఇన్ఫ్లుయెన్సర్. ఐ డోంట్ వాంట్ టు బీ బికాజ్ నా లైఫ్ ఈజ్ హ్యాపీ. నాకు యాక్చువల్ చెప్పాలంటే ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ లైక్ ఐఎమ్ టేకింగ్ అవుట్ ఎక్స్ట్రా time every day to make it happen in my busy schedule, to show it that we can do it పట్టుదల ఉంటే. అండ్ ఇంకోటి ఉంది నా లైఫ్లో, నేను ఏ టాస్క్ తీసుకున్నా ఐ విల్ సీ టు ఎన్ ఎండ్. ఐ డోంట్ లైక్ టు డ్రాప్ ఇట్ హాఫ్ వే. అండ్ నా డాటర్కి అది ఎప్పుడు చెప్తాను, లైఫ్లో హర్డిల్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వస్తాయి. దెర్ విల్ బీ ఎ డే ఇట్ అపియర్స్ లైక్ యూ ఆర్ షాటర్డ్, యూ ఆర్ డెడ్, బట్ ద నెక్స్ట్ డే మార్నింగ్ దెర్ విల్ బీ ఎ సొల్యూషన్. ఆ డెడ్లోంచి వచ్చే ఆన్సరే నీ ఇన్నర్ వాయిస్ ఈజ్ వాట్ విల్ సాల్వ్ యూ. సో నెవర్ గివ్ అప్ అనేది నా యాటిట్యూడ్. అండ్ దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ టీచింగ్ యంగ్స్టర్స్ టుడే, రైట్? యాజ్ యూ ఆస్క్డ్, డూ యూ హ్యావ్ ఎవ్రీథింగ్? ఐ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. చాలామంది నన్ను అది కూడా అడిగారు, మీ నెట్వర్త్ ఎంత, డబ్బులు చెప్పండి. అది నేను నవ్వుతాను, ఎందుకంటే నా దృష్టిలో ఒక బిర్యానీ కొనడానికి అప్పు చేయకుండా పోయి తినగలిగితే అది బ్యూటిఫుల్ లైఫ్. వాడు గొప్పడు. ఓకే, సో దేవుడు ఇచ్చిన దాంట్లో హ్యాపీ, ఆ హ్యాపీనెస్ ఎంచుకొని ఇఫ్ యూ క్యాన్ గివ్ బ్యాక్ diligently whatever work you do. If youngsters who are really following me for a reason, if they learn that never give up, attitude is what will change them. ఇప్పుడున్న కరెంట్ జనరేషన్లో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఏఐ సార్. మీరు అదెందుకు వాడుకోలేదు? ఏఐ ఇస్ డూయింగ్ రీల్స్ ఫర్ పీపుల్ ఆల్సో. ఒక రోజు వస్తుంది వేర్ ఏఐ విల్ రీప్లేస్ హ్యూమన్ జాబ్స్ ఆల్సో అంటున్నారు. సో వై డింట్, లైక్, వాట్స్ యువర్ టేక్ ఆన్ ఏఐ, నెంబర్ వన్? అండ్ డూ యూ థింక్ ఏఐ ఈజ్ గోయింగ్ టు రియలీ డూ దట్? అంటే మనుషులు ఆపేస్తారు పని చేయడం ఏఐ వచ్చాక? సో ఏఐ టేక్ వచ్చి, ఏఐ డెఫినెట్లీ ఈజ్ ఎ గుడ్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, ఎందుకంటే మనం బ్యాడ్ థింగ్ అంటే మనకు పర్సనల్గా నచ్చలేదు అనుకుందాం,
ఓకే, అది ఆగదు కదా, అవును. రైట్? ఆ హరికేన్లో మనము పార్టిసిపేట్ చేస్తేనే ముందుకెళ్తాం, లేదంటే కొట్టుకుపోతాం. నెంబర్ 1. సో టెక్నాలజీ వైజ్ ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. రీప్లేసింగ్ హ్యూమన్ జాబ్, సమ్ ఆఫ్ ఇట్ ముండేన్ టాస్క్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఇట్ ఈస్ కమింగ్. ఓకే, ఇట్ విల్ హ్యాపెన్. Now the question is, what happens to us? Hey, I am lucky, I am 50. It is not going to affect me. But remember, it is not about me. Yeah. Right? It is about all of us. The younger generation. What will happen 30 years from now, 50 years from now, the kids. ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ అవుద్ది అంటే, నా వరీ ఈజ్ నాట్ ఫర్ మోర్ టెక్నాలజీ పీపుల్. నా వరీ ఈజ్ ఫర్ నాన్ టెక్నాలజీ పీపుల్. పాపం వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళకి ఆల్రెడీ చదువు రాలేదు, వాళ్ళకి ఎఫెక్ట్ అవుద్ది. సో ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే, అందరూ బాగా చదువుకోవాలి, నెంబర్ 1. ఓకే, దెన్ 2, పీపుల్ షుడ్ స్టార్ట్ థింకింగ్ అబౌట్ బేసిక్ థింగ్స్. ఏంటి? ఫుడ్. ఎనీథింగ్ రిలేటెడ్ టు ఫుడ్ బిజినెస్. అందరూ మనిషి అన్నోడు తినాలా? అంతే అంతే. రైట్? ఫుడ్, హోమ్, షెల్టర్, హెల్త్. అంటే విత్ ఆల్ న్యూ టెక్నాలజీ వీఆర్ గోయింగ్ బ్యాక్ టు ద ఓల్డ్ స్కూల్ అగైన్. ఓ, దట్స్ అ గ్రేట్ పర్స్పెక్టివ్ యాక్చువల్లీ. రైట్, వీఆర్ గోయింగ్ బ్యాక్. అంటే మన జాబ్స్ కానీ, మనం ఎంచుకోవాల్సిన కెరీర్ ప్యాథ్స్ కానీ షుడ్ గో బ్యాక్ ఇన్ టు ద గుడ్ ఓల్డ్ నేచర్. ఐ ఎంకరేజ్ స్ట్రాంగ్లీ ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ ఎ డిగ్రీ. నాకు 10th ఫెయిల్, నేను ఐఎమ్ నాట్ ఎ పర్సనల్ బిలీవర్ ఆన్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ఫర్ ఇన్వెస్టర్స్ ఫర్ కాలేజ్ డ్రాప్ అవుట్స్. ఐ హేట్ ఇట్. ఒక స్టీవ్ జాబ్స్ వచ్చాడు, ఒక జకన్బర్గ్ వచ్చాడు, అందరు రావలేరు కదా. మనం ఏం చేస్తున్నాం అంటే, సొసైటీ వాడేవాడో అయ్యాడని మిగతా వాళ్ళందరినీ అటువంటి యాక్సిలరేటర్ ప్రోగ్రామ్స్ పెట్టేసి చెడిపేస్తున్నాం. ఇప్పుడు రెనీల్ మాస్టర్స్ చదివాడు, నా ఎగ్జామ్ తీసుకో. నా డాటర్ రేపు జస్ట్ 10th ఫెయిల్ అయిపోయి నేను హీరోయిన్ అవుతాను, లేకపోతే నేను హీరో అవుతానంటే, నేను 4 పీకులు ముందు చదువు, డిగ్రీ అయిన తర్వాత ఏమన్నా అవ్వు అని చెప్తాను. మినిమం కర్టసీ కదా ఆ చదువు. సో నేననేది ప్రతి పిల్లవాళ్ళకి చదువు అనేది ఇంపార్టెంట్. ఏఐ అంటారా, ఏఐని ఎలా వాడుకోవాలనేది మనం అందరం నేర్చుకోవాలి, తప్పదు, ఆప్షన్ లేదు. ఓకే, మనము స్మార్టర్ అయితే వీ క్యాన్ యూజ్ ఏఐ. యా, అంటే ఇట్స్ లైక్ యూ షుడ్ హ్యావ్ అంటే ఏఐ టేక్ ఓవర్ చేస్తుంది, కానీ దాన్ని టేక్ ఓవర్ చేశాక కూడా ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, నీ ఉనికిని ఆర్ నీ జాబ్ని ఎలా కాపాడుకోవాలి ఇస్ ఇన్ యువర్ ఇంపార్టెంట్. అంటే ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. మేము చిన్నప్పుడు బర్రెని తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి పాలు పితికి ఇచ్చేవాళ్ళు. అవునవునవును. ఓకే, మీకు గుర్తుందో లేదా జనరేషన్లో ఫ్రెష్ మిల్క్. ఓకే, ఏ చేయకుంది ప్యాకెట్లు వచ్చాయి. అవును, అమెరికాకు వచ్చిన తర్వాత సూపర్ మార్కెట్లో ఉన్నాయి. అవును. ఇప్పుడు అమెరికాలో మన పిల్లకాయలు ఎవరన్నా రేపు నీకు బేబీ పుడితే మిల్క్ అంటే గో టు క్రోగర్స్ యుల్ గెట్ అంటారు. అవును. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, పిల్లలకి వీకెండ్ ఫార్మింగ్ ట్రిప్ అని బర్రెని చూపించడానికి డబ్బులు పెట్టి తీసుకెళ్తున్నాం. రైట్? సో అలా ఈ అంటే గుడ్ ఓల్డ్ స్కూల్లో మళ్ళీ మిల్క్ ఎక్కడి నుంచి వస్తుందో ఆ కవ్వు మిల్క్ని చూడడం అనేది క్యూరియాసిటీ అండ్ ఇంట్రెస్ట్. అలాగే ఏఐ రేపు వచ్చిన ఓకే, ఒక రెస్టారెంట్ ఉంది, ఏఐ రోబోట్ వచ్చింది సర్వింగ్ అంతా. మనిషికి ఒక రోజుకి బోర్ కొడుతుంది, ఎంతసేపు అని రోబోట్తో మాట్లాడుతుంది. అవును. ఒక రెస్టారెంట్కి వెళ్ళాలి, ఆ రెస్టారెంట్లో సర్వ్ చేసే అమ్మాయి అబ్బాయితో హలో చెప్పాలి, వాళ్ళతో 4 కబుర్లు చెప్పాలి, అన్నం తింటే ఆనందం వేరు. అవును. రైట్? సో నేను ఒకటే మెసేజ్ చెప్తాను అందరికీ, ఏఐని చూసి ఏఐ నా జాబ్ బెరికేసుకుంటుంది అంటే పిచ్చితనం. దానికంటే నువ్వు హౌ క్యాన్ యూ బీ స్మార్టర్, హౌ క్యాన్ యూ యూజ్ బెటర్ టూల్స్ టు మేక్ యువర్ లైఫ్ బెటర్. ఇఫ్ యూ క్యాన్ ఫోకస్ ఆన్ దట్, ఐ థింక్ యూ డోంట్ నీడ్ టు వరీ. AI is not your competition, it's your friend. You have to if you are intelligent enough. Yes, you are. So you, every kid out there, you should start using the technology to become better. How would you be better? See, మళ్ళీ ఇంకొక ప్రాబ్లం కూడా ఉంది. మా చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ అంతా మెంటల్ మ్యాథ్. ఈ క్యాలిక్యులేటర్స్ వచ్చేసి పిల్లలకి, మొన్న నాకు ఒక ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్ అని ఒక కిడ్ కనబడ్డాడు. ఓ గ్రేట్, దెన్ లెట్ మీ టాక్ టు యూ అని యూఎస్ నుంచి ఇండియాకి వచ్చినాడు. మా కజిన్స్ అన్న, ఓకే టెల్ మీ 16 times 17 అన్న. వాట్ అన్నాడు. యా టెల్ మీ 16 times 17 అంటే గివ్ మీ a calculator, I'll tell you అన్నాడు. దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ యు ఆర్ గుడ్ ఎట్ మ్యాథ్ అని నేను ఐ వాజ్ పుల్లింగ్ ఇస్ లైక్ చిన్న పిల్లడు. అంటే నో, ఐఎమ్ వెరీ గుడ్ ఎట్ మ్యాథ్ అన్నాడు. యు ఆర్ నాట్ గుడ్ ఎట్ మ్యాథ్, యూ ఆన్సర్ ది 16 times 17, దెన్ ఐ విల్ అగ్రీ దట్ యు ఆర్ గుడ్ ఎట్ మ్యాథ్ అంటే 272 సార్. థ్యాంక్స్. రైట్? సో అంటే ఆ మెంటల్ మ్యాథ్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే క్యాలిక్యులేటర్ వచ్చిన తర్వాత పీపుల్ ఫర్గాట్. నైస్ సార్. అదే ఇట్ వాజ్ వెరీ ఇన్సైట్ఫుల్ టాకింగ్ టు యూ. చాలా ఇన్సైట్స్ ఇచ్చారు. అండ్ పర్సనలీ ఐ ఫీల్ వెరీ గుడ్ టాకింగ్ టు యూ బికాజ్ మీరు ఇందాక నెల్లూరు అని మెన్షన్ చేశారు కదా. నేను మీకు మెసేజ్ చేసినప్పుడు అదే, నాకు ఐ డెంట్ నో యువర్ ఫ్రమ్ నెల్లూరు. అండ్ నాకు మీ వల్ల, మీ ఫుడ్ రీల్స్, మీ నేటివ్ ప్లేస్ వల్ల నాకు ఇప్పుడు నా చైల్డ్హుడ్ ఫుడ్ అంతా కారం దోశలు అవి గుర్తొస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ బిఫోర్ వీ క్లోజ్ దిస్ అవుట్, 1 message, 1-2 liners ఫర్ ఆల్ ద పీపుల్ హు ఆర్ వాచింగ్ దిస్. అంటే H1 OPT, ఇండియాలో ఉన్న ఇండియన్స్, వద్దాం అనుకుంటున్న వాళ్ళు, ఇక్కడ లైఫ్ నచ్చని వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, అందరికి ఒక్క మాటలో వాట్ డూ వాంట్ టు టెల్ దెమ్ సార్? Don't compromise. So follow your heart. So there will be ups and downs, there will be issues,
Yeah. ఓకే, ఫాలో యువర్ హార్ట్. అండ్ బికాజ్ ఎవ్రీ పర్సన్ లైఫ్ ఒకసారే వస్తుంది, రైట్? ఒక్కసారి లైఫ్ వచ్చినప్పుడు వెనక్కి తిరిగి చూసుకుని ఇది చేయలేదు అనే ఫీలింగ్ ఉండకూడదు. యూ నీడ్ టు ఫాలో యువర్ హార్ట్ అండ్ డూ వాట్ ఈస్ రైట్. బట్ దెర్ ఆర్ టైమ్స్ వేర్ యువర్ హార్ట్ వాంట్స్ సంథింగ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ యూ. సో అలాంటిది వచ్చినప్పుడు మాత్రం ఒకటి రిమెంబర్, అందరికీ దేవుడు అంటే నమ్మకం ఉంటుంది. మనందరం ఏం చేస్తాము, మనకేం కావాలో అడగడానికి గుడికి వెళ్తాం, అడుగుతూ ఉంటాం, దేవుడా నాకు కొద్ది కష్టంగా ఉంది, ఇది ఇది అని. ఒకసారి దేవుడు ఒక చిన్న బ్రేక్ వేసి అది ఇవ్వడు మనకి. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ ఇట్. అండ్ దేవుడు పర్సనలీ రాలేడు కాబట్టి ఒక అడ్వైజర్ని పంపిస్తాడు మన పక్కకి. అది మన ఫ్రెండ్ కావచ్చు, మన ఆంటీ కావచ్చు, మన ఫాదర్ కావచ్చు, మన మదర్ కావచ్చు. ఒక బ్రేక్ వేయడానికి వాళ్ళు చెప్తుంటారు. మనం ఏం చేస్తాం అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ వాళ్ళు చెప్పేది వినం. మళ్ళీ గుడికి వెళ్ళి పక్క రోజు మార్నింగ్ మళ్ళీ దేవుడిని కోరుకుంటుంటాం. సో నేను చెప్పేది ఒకటే, ఫాలో యువర్ హార్ట్, బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఇఫ్ థింగ్స్ ఆర్ నాట్ వర్కింగ్ ఇన్ యువర్ ఫేవర్, టేక్ ఎ పాజ్. లిజన్ టు యువర్ వెల్ విషర్ వెన్ దే టెల్ యూ సంథింగ్. దెర్ ఈస్ అ రీజన్ ఫర్ ఇట్. ఓకే, దట్ ఈస్ యువర్ గాడ్ దట్ డే గివింగ్ యూ మెసేజ్. దెన్ యాక్ట్ అకార్డింగ్లీ. దెర్ విల్ ఆల్వేస్ బీ ఎ టైమ్. మీరు అనుకున్నది సాధించడానికి ఒక టైం వస్తుంది. ఆ రోజు ఎట్ట కలిసి వస్తుందంటే అన్ని సైడ్ నుంచి దాన్ని ఏమంటారు, టక 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 అలా కలిసి పడిపోతాయి. ఆ రోజు అందరి జీవితంలో ఉంటుంది. ప్రాబ్లమ్ ఈజ్ చాలామంది ఆ రోజుకి వెయిట్ చేయలేరు. సో యాజ్ లాంగ్ యాజ్ యూ ఫాలో యువర్ హార్ట్, ఫాలో రూల్స్, బీ ఎ గుడ్ సిటిజన్, ఐఎమ్ షూర్ ఎవ్రీ వన్ హ్యాస్ గుడ్నెస్ ఇన్ లైఫ్. దెర్ ఈజ్ నెవర్ బ్యాడ్ టైమ్ ఫర్ ఎవర్. సో అందరికీ ఇండియాలో ఉండేవాళ్ళు కాదు, ఇండియా నుంచి ఇక్కడ వచ్చిన వాళ్ళు కాదు, ఎవరు అందరూ హ్యాపీగా ఉండాలి. ఫాలో యువర్ హార్ట్, డూ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ దట్ ఈస్ రెనిల్ కోమిట్లా గారు, పాపులర్లీ నోన్ యాజ్ మిస్టర్ CEO. It was lovely talking to you, sir. Very, very, very insightful. Thank you so much.